వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంది ఇది, 36 బాల్కే సెంచరీ కొట్టినా అయినా కూడా మ్యాచ్ ఓడిపోవడా? అసాధ్యం, అసంభవం. అయినా ఏమైంది రాజస్థాన్ రాయల్స్కి? నేనంత కష్టపడి రన్స్ కొడతా ఉంటే మ్యాచ్ ఈజీగా ఓడిచేస్తారా? ఏమిది? అంటే మనమేం చేసాకైతుంది సూర్యవంశీ, మొత్తం బౌలింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు కనుక కరెక్ట్గా బౌలింగ్ వేసింటే ఈజీగా మ్యాచ్ గెలుస్తూ ఉండే. ఒక్కరంటే ఒక్కరు బౌలింగ్ వేయలే, వాళ్ళు కుమ్మేసిరి. బౌలింగ్ బాగా వేయలేదు సరే, నువ్వు బ్యాటింగ్ అయినా బాగా ఆడాల కదా. ఎంత మంచి స్టార్ట్ ఎత్తేసింది, దాన్ని కంటిన్యూ చేసేకి ఏమి? నేను కొడుతూ ఉన్నప్పుడు పక్కా 250 టార్గెట్ వస్తుంది అనుకోండి, నువ్వేం చేస్తేవి? అట్లీస్ట్ ఒక మ్యాచ్ అయినా బాగా ఆడింటావా? కెప్టెన్ అంట కెప్టెను, వేస్ట్ కెప్టెను. నీతో పోలిస్తే నాకు తెలిసి మా ఇంటి పక్కల సాయి గణకుడు ఉంటాడు, వాడైతే మంచి బ్యాటింగ్ మంచి కెప్టెన్సీ చేస్తారు. వానకంటే హీనంగా ఆడుతూ ఉండవు పరాగ్ బ్రో. ఆవేశ పడక బుడ్డోడా, ఏమైంది? నెక్స్ట్ మ్యాచ్ గెలుద్దాంలే, కంబ్యాక్ ఇద్దాం. గుడ్డు పెట్టేవానికి తెలుస్తుంది గుద్దు నొప్పేంటో, అయినా నీకేం తెలుస్తుంది? కష్టపడి సెంచరీ కొట్టిండా, గంగార పని అయిపోయింది, ఆ మాత్రం బాధ ఉండొద్దో? అరే సూర్యవంశీ, నీదైనా సెంచరీ, నాది సెంచరీ అండ్ హాఫ్, నాకెంత బాధ ఉండాలి? అంత కొట్టి కూడా మ్యాచ్ ఓడిపోయా, ఎట్లుంటుందో చెప్పు? మెంటల్ నా కొడుకులు, కాటేరమ్మ కొడుకులు, స్టేడియం ఏదైనా సరే సైలెంట్ చేపిస్తాం. వావ్, వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ బ్యాటింగ్. ఏమైనా కొట్టినారా? పిచ్చ కొట్టుడు కొట్టినారు సార్. ఒక పక్క అభిషేక్, ఇంకో పక్క ఈశాను, ఉత్తి కారేసిండరు అనుకో. ఏనే పక్క ఈ మ్యాచ్లో సెంచరీ కొడదామనే వస్తుంది, కానీ లాస్ట్లో జస్ట్ మిస్ అయిపోయింది. అయినా ఏం పర్లేదు, ఇప్పుడైతే మంచి ఊపు మీదుండా. నెక్స్ట్ మ్యాచ్లో పక్క కొడతానులే సెంచరీ. ఇక్కడున్నది పులి, పీక్కుతూనే పులి. ఏమన్నారు? పులి ఒక మ్యాచ్ కొడితే ఇంకో మ్యాచ్ ఉపవాసం ఉంటుంది అంటున్నారా? అందుకే బ్యాక్ టు బ్యాక్ కొత్త ర్యాంప్ బ్యాటింగ్ ఆడినా, పులి పవర్ ఏంటో చూపించిన. ఆరెంజ్ క్యాప్ కూడా నమ్దే. పులి వేటాడ్డ మొదలెట్టింది. ఈసారి అన్ని టీములకి హెచ్చరిస్తా ఉండా, పక్కా ఈసారి కప్పు మాదే, మర్చిపోండి. స్టేడియం ఏదైనా సరే, కానీ సైలెన్స్ చేపించేది మాత్రం ఈ సైలెన్సరే. ఎట్లేసినా బౌలింగ్ కెప్టెన్సీ. బౌలింగ్ అయితే అందరూ రన్స్కి వెళ్తూ ఉంటే కూడా నేనైతే తక్కువ ఎకానమీతో ఒక వికెట్ కూడా తీసిన. అట్లుంటుంది కమిన్స్తోని. కెప్టెన్సీతో కూడా వచ్చిన ఫస్ట్ మ్యాచ్ గెలిపించిందా, అది కమిన్స్ అంటే. అంతా ఓకే. ఈ ఎస్ఆర్ఎస్లో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఎట్టుగాడు మాత్రమే. ఒక మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ గెలిపలేదు, లాస్ట్కి ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. ఎద్దు ఇది, నీ పైన అసలు ఎన్ని పెట్టుకోండి. ఒక పక్క అభిషేక్ కొత్త ర్యాంప్ బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు, నువ్వు కూడా కొంచెంసేపు ఉండి 6లు 4లు కొట్టేసి రావాల కదా. ఇట్లయిపోతే ఎట్లేడ్డు? వస్తా కవి బాబా, నువ్వైతే నా గురించి ఏం భయం పెట్టుకోవద్దు. ఈ ఐపీఎల్ లోపు పక్క ఫామ్లోకి వచ్చే తీరుతా. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా సరే ప్లే ఆఫ్స్లో, ఫైనల్లో, సెమీఫైనల్లో అయినా సరే ఫామ్లోకి వచ్చి ఎడ్డు పవర్ ఏంటో చూపిస్తా. ఓకే నమ్ముతున్నా. ఈరోజైతే ఆదివారం కదా, ఎడ్డు కూర అయితే వండి నీకు పార్సల్ చేస్తా ఉండా. ఎంజాయ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయస్, బోత్ బ్యాటింగు బౌలింగు. వాళ్ళు కొట్టిన 226 రన్స్ అయితే మనం 18 ఓవర్లని చేసి పడేసిమి. ఉఫ్ అని ఊది పడేసిమి. ఇది కదా ఎస్ఆర్హెచ్ అంటే. మనం ఇదే కంటిన్యూ చేయాలి. చేద్దాం 2024లో ఎట్లో మిస్ అయింది, కానీ ఈసారి మిస్ అవ్వకూడదు. కప్పుతోనే ఇంటికి రావాలి.